హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 నేను మీ అనుష. ఈ రోజు మీ ముందుకైతే ఒక కొత్త పాటను పట్టుకొచ్చిన. అది నిన్ననే రిలీజ్ అయింది. ఇంతకు ఆ పాట ఏంటి అని అందరూ అనుకుంటూనే ఉంటారు. ఆ పాట వచ్చేసి లేవరాదయ్యో రాజా లేవరాదయ్యో అని చెప్పేసి, లేసినాక స్నానమాడయ్యో రాజా స్నానమాడయ్యో అని చెప్పేసి, అసలు అందులో తిట్టడం కూడా ఒక రాజుతో పోల్చి ఆ డామినేషన్ చేయకుండా, ఆ డామినేట్ అనేది ఏం లేదు అందులో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ప్రేమ, ఆ ప్రేమని ఒక అంటే అప్పట్లో సూర్యుడు ముందుకు రాకముందుకే, వెళ్తురు రాకముందుకే చీకట్లోనే ఒక 4-5 గంటలకే ఆ సమయంలో వెళ్ళి వాళ్ళు పొలం పనులు చేసుకునేవాళ్ళు. సో ఆ పల్లెలలో అప్పట్లో అసలు అప్పుడుండే బరకతే గాని, వాళ్ళు చేసే పనులే గాని, వాళ్ళు ఉండే తీరు అసలు ఎంత బాగుండేదంటే చాలా చక్కగా ఒకరి మాట ఒకరు, భార్య మాట భర్త కాదనేవాడు కాదు. ఈ రోజుల్లో అదే భార్య మాట తప్ప బయటి వాళ్ళందరి మాట వింటున్నారు. సో ఆ యొక్క భార్య భర్త మధ్య ఉండే అన్ని చాలా అంటే చాలా చక్కగా అల్లి, వాటిని అన్నిటినీ చాలా చక్కగా అల్లి రాశారు. సో అసలు ఎంత బాగున్నదంటే, అందులో ఇంకొకటి ఆ సాంగ్ హైలైట్ కావడానికి కారణం జానులిరి. ముఖ్యంగా జానులిరి అంటే తన పేరు తెలియని వాళ్ళు ఉండరు. తను ఎక్స్ప్రెషన్సే గానీ, తను చేసే మాస్ డాన్సెసే గానీ డీజోడి వరకు వెళ్ళింది. సో తను చేసే స్టెప్స్ అంత బాగుంటాయి, అంత ఆకట్టుకునేలా చేస్తుంది. ఇంకొకటి తన యాక్టింగే కానీ తను ఫీల్ అవుతూ అందులో నీలమైపోయి ఆ క్యారెక్టర్ లో, సో అది నాదే మొత్తం పూర్తిగా అని చెప్పేసి ఆ క్యారెక్టర్ లోనే నీలమైపోయి అట్లా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఆ ప్రసాద్ అన్న గారు కూడా ఇంత చక్కగా యాక్టింగ్ చేశారంటే, వాళ్ళు రియల్ గా భార్య భర్త లాగానే అట్లా అట్లా అండర్స్టాండింగ్ తోనే గానీ, వాళ్ళు చేసే విధానం, యాక్టింగే గానీ ఎంత చక్కగా ఉందంటే, ఆ లొకేషనే గానీ, పల్లె ప్రవర్తన చాలా అంటే చాలా బాగున్నది. ఇంకొకటి ఇప్పుడు స్లాంగ్ కి అప్పుడు స్లాంగ్ కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. సో అసలు అప్పట్లో లేవరాదయ్యో అయ్యో రాయ్యో పో అయ్యో ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఏమండి ఏం చేస్తున్నారు, వస్తున్నారా అండి, ఇలా ఇలా మాట్లాడుతున్నారు. సో అప్పటికి ఇప్పటికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది కదా. సో ఎంత చక్కగా ఉందంటే సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అందులోనే పక్కింటి వాళ్ళు ఇంట్లో వైఫ్ భార్య భర్త పైన అరుస్తుంటే పక్కింటి వాళ్ళంతా బుంగలు పట్టుకొని వచ్చి చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ భార్య భర్తలు ఏదో కొట్టుకుంటున్నట్టు, ఆ మాటలనే కొట్టుకుంటున్నట్టు ఆ రూపంలో తీయడం జరిగింది ఆ సాంగ్ అయితే షూట్. సో చాలా అంటే చాలా ఓపికతో చేశారు. ఇంకా వచ్చేసి ఆ సాంగ్ కి స్వామి గారు గుజారి గుజారి ఆ సాంగ్ పాడిన అతనైతే మీరు పక్కా అందరు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. చిన్న వయసులోనే ఒక చిన్న పిల్లోడు అతను, పెద్ద వయసు మనిషి ఏం కాదు. సో అంత ఆ గొంతుతో అంత హైలైట్ అయిపోయారు స్వామి గారు. చాలా అంటే చాలా చక్కగా పాడారు. ఇంకొకటి ప్రభ గారు చాలా ఫేమస్ అయిపోయారు. పల్లె పాటలే గాని, సినిమా పాటలే గాని, ఫెస్టివల్స్ సాంగ్సే గాని ఎవరు చూసినా ప్రభ గారితోనే పాడించడం జరుగుతుంది. సో తన గొంతు స్వామి గారు గొంతు, ఇద్దరు గొంతు కలిపి భార్య భర్త వాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఎంత బాగా సూట్ అయిందంటే, అది పర్టికులర్ గా వాళ్ళ వాయిసే లాగా అట్లా సెట్ చేసి పెట్టినారు. ఆ ట్యూన్ గానీ, ఆ రిథమ్ గానీ ఆ చెవులకు అసలు వినబడేలా, వింటుంటేనే అందులోనే నీలమైపోయి పడుకొని బాగా ఎంత అంటే అంత బాగున్నది వాయిస్ గిడంగా. సో ఆ సాంగ్ అయితే చాలా సూటబుల్ వాయిస్ అయితే వాళ్ళిద్దరితో పాడించాలి అనే ఆలోచన ఎలా వచ్చిందో అసలు చాలా చక్కగా ఉన్నది. చాలా మంచి కాంబినేషన్ లో వచ్చింది ఈ సాంగ్ అయితే. అసలు దూసుకెళ్తుంది. ఈ సాంగ్ వచ్చేసి నిన్ననే రిలీజ్ కావడం జరిగింది. జస్ట్ 1 డే అవుతుంది. సో చాలా మంది తెలియని వాళ్ళు గిడంగా ఉంటారు. చూడండి, చూసి మీరు ఎంజాయ్ చేయండి. చాలా చూస్తూనే చాలా అంటే చాలా ఫీల్ కావచ్చు. సో అసలు భార్య భర్తల మధ్య రియల్ గా ఎలా ఉంటుందో అలా. ఇంకొకటి ఈ జనరేషన్ లో అసలు అప్పట్లో చీకట్లో చలి అనక, ఎండ అనక, వణుకు అనక, తిండి లేక, వాళ్ళకు స్నానం లేకపోయినా సరే అలా చేసే వాళ్ళు పొలం పనులకు. సో పొద్దున లేస్తే 4 గంటల నుండి కరిగట్లు దున్ని పొలాలు నాట్లు వేస్తూ వరి తీస్తూ అసలు ఎంత చక్కగా పని చేసుకునే వాళ్ళు. అప్పుడున్నటువంటి యూతే గాని, తాతలే గాని ఆ దినాలకి ఈ దినాలకి చాలా అంటే చాలా తేడా ఉంది. ఈ రోజులలో జస్ట్ ఒక 10 అయినా సరే లేసి జస్ట్ ఒక మిల్క్ తీసుకురామని, ఒక గ్లాస్ ఊర్లలో చాలా వరకు ఏం చేస్తారు, ఆ చెంబు అంటే ఇప్పుడు అసలు చెంబు అంటే ఏంటి అని అంటారు. సో ప్లాస్టిక్ ని బాగా యూజ్ చేయడానికి అట్రాక్ట్ అయినారు, బాగా అలవాటు పడ్డారు కాబట్టి
చెంబు అంటే ఏంటి అనే ఆలోచన అయితే పక్కా వస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఆ చెంబు అంటే ఒక గ్లాస్, గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉంటది. సో పావుచేరు పాలకి 10 రూపాయలు అని చెప్పేసి ఊర్లలో ఉంటుంది. అది ఎంత చక్కగా ఉంటదంటే చూడ్డానికే గాని, వినడానికే అసలు అక్కడున్న ప్రేమలు, ఆ యొక్క అన్నీ చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నారు. రాను రాను జనరేషన్ అంతా మూవ్ ఆన్ చేసేస్తుంది. అంత పల్లెనంతా దూసుకెళ్ళేసి ఏదో చెత్త చెత్తవన్నీ అయితే కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. మంచిగా తీసుకురాకుండా అన్ని ఆకట్టుకునేలా ప్లాస్టిక్ అని అట్రాక్ట్ చేసి, సో ఆ చెంబులో పాలు తీసుకురామంటే చెంపలు పగులుతాయంట, మూతి పగులుతదంట. సో మరి అదే తినడానికైతే కడుపు నొయ్యదా? చేసింది రెడీ చేసిన తర్వాత తినడానికి. అంత ఉన్నది ఆ సాంగ్ లో మీనింగ్ అయితే. సో చాలా అంటే చాలా చక్కగా ఉన్నది. ఇంకొకటి ఆ జానలిరి ఎక్స్‌ప్రెషన్సే గాని, తను హెయిర్ స్టైలే గాని, తన శారీయే గాని, ప్రసాద్ గారు గొంగడి లాగా దుప్పటి కప్పుకోవుడే గాని, అట్లా యాక్టింగ్ చేసిన మంచం పైన పడుకోవుడు. అసలు చాలా అంటే చాలా చక్కగా ఉన్నది. చాలా ఫీల్ అయితూ తీశారు. అందరూ మనోభావాల గురించి ఆలోచించి భావోద్వేగాలు అందులో అయితే పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా చక్కగా ఉంది సాంగ్. మీరు కంపల్సరీ మిస్ అయితున్నారు. సో చూడండి, పక్కా చూడండి. చూసే తీరండి. చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి సాంగ్ ఎలా ఉందో. మరిన్ని వివరాలు మీ ముందుకు తీసుకొస్తూ కొత్త కొత్త పాటలతో అప్డేట్స్ ఇస్తూ మీ ముందుకొస్తాం టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.